అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. సో దీనికి సంబంధించి వైసీపీ ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి కూడా తన ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. సో ఇప్పుడు అదొక జస్ట్ గౌడన్ మాత్రమే, దానివల్ల ఎలాంటి ఉద్యోగాలు కల్పన ఉండదు. టీడీపీ కూటమి సర్కార్ అబద్ధం చెప్తుంది, అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందని చెప్తుంది, కానీ అంత వేస్ట్ మాటలు అని చెప్పి వైసీపీ చెప్తున్న పరిస్థితి. దానికి తోడు కొంతమంది మేధావులు కూడా దీనివల్ల అంత పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదని కూడా మాట్లాడుతున్నారు. సో ఏది కరెక్ట్, ఏది అబద్ధం మాట్లాడదాం. మనతో పాటు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, పర్టికులర్గా గూగుల్ డేటా సెంటర్ విషయంలో చాలా వైసీపీ గట్టిగా ఆరోపిస్తుంది, అసలు లేదు అదొక గోడౌన్ మాత్రమే అంటూ. దానికి తోడు మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి, దానివల్ల ఇండైరెక్ట్ ఏమన్నా ఉద్యోగాలు వస్తాయేమో, కానీ అదొక డేటా సెంటర్, ఒక గోడౌను, ఎదురుగా ఒక సెక్యూరిటీ, అంతే అంటున్నారు. దీనిపై ఉంటారు అంటే వైసీపీ ఈ సోకాల్డ్ మేధావులకు ఉన్నంతటి టెక్నికల్ పరిజ్ఞానం నాకైతే లేదు, కానీ నాకున్న కొద్దిపాటి కామన్ సెన్సు, నేను విన్నది, నేను ప్రత్యక్షంగా వీడియో ద్వారా చూసిన దాని ప్రకారం రీసెంట్గా గూగుల్ CEO సుందర్ పిచ్చే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడి మేము పెట్టబోతా ఉన్నాం. అమెరికా బయట అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం మేము ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పారు. దానితో పాటుగా 1 గిగావాట్ ప్లస్ డేటా సెంటర్ ప్లస్ 80% రెన్యూబుల్ ఎనర్జీ, ఇవి మేము సమకూర్చుకోబోతున్నామని చెప్పారు ఆయన. అంటే విశాఖపట్నంలో వస్తున్నది ఓన్లీ డేటా సెంటర్ మాత్రమే కాదు. మనకందరికీ తెలిసిన సమాచారం మేరకు, మనందరం విన్న సమాచారం మేరకు, ఆ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ ఒప్పందం ఖరారుకి ముందు వరకు కూడా మనందరం ఎక్స్పెక్ట్ చేసింది, ప్రచారం జరిగింది కూడా $10 బిలియన్ సంబంధించిన పెట్టుబడి. కానీ ఆల్ ఆఫ్ సడన్ గూగుల్ సంస్థ తరపున గూగుల్ గ్లోబల్ CEO థామస్ కురియన్ ఆయన ప్రసంగిస్తూ ఆల్ ఆఫ్ సడన్ దాన్ని $15 బిలియన్ ప్రకటించే వరకు కూడా $15 బిలియన్ పెట్టబోతున్నారనే సమాచారం మనకెవరికీ లేదు. అంటే డేటా సెంటర్ 1 గిగాబైట్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం, గిగావాటు డేటా సెంటర్ ఏర్పాటు కోసం $15 బిలియన్ అవసరం లేదనేది నాకున్న సమాచారం. నేను కూడా ఆయా రంగ నిపుణులతో కొంతమందితో మాట్లాడినప్పుడు ఓన్లీ డేటా సెంటర్ కోసం అయితే $15 బిలియన్ అవసరంలా. ముందు నుంచి మనం వింటున్నట్టుగా $10 బిలియన్ మోర్ దెన్ ఎనఫ్. దానికి కావాల్సిన రెన్యూబుల్ ఎనర్జీ వీళ్ళే ఉత్పత్తి చేసుకోవటం కోసం దానికి కూడా కలిపి ఆ $10 బిలియన్ ప్రతిపాదిస్తూ ఉన్నారు. మరి సడన్గా పెరిగిన $5 బిలియన్ దేనికోసం? మరి సుందర్ పిచ్చే గారు గూగుల్ CEO వారే స్వయంగా ప్రకటించారు, మేము అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పని. సరే, వీళ్ళు చెప్తున్న ప్రకారం అది గోడౌను, లేదంటే వెనకటి రోజుల్లో మన ఇళ్లలో ఒడ్లు దాచుకునే గాదెలు ఉండేవి, దాని లెక్కే అనుకుందాం మనం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ద్వారా ఉపాధి కల్పన జరగదా? అంటే ఈ డేటా సెంటర్ ద్వారా ఒకటి విశాఖపట్నం తూర్పు తీరాన ఉన్న 10-12 దేశాలకి అండర్ సీ వాటర్ కేబుల్ కనెక్టివిటీ ద్వారా విశాఖపట్నానికి ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి 10-12 దేశాలతోటి ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. అక్కడ ఒక గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పాదన కేంద్రం ఏర్పాటు అవుతుంది. అక్కడ కాకపోతే ఇంకొద్ది దూరంలో ఎక్కడో ఏర్పాటు చేసుకుంటారు. దానిలో తయారైన కరెంటు ఇక్కడ వినియోగించుకుంటాము అని చెప్పని 80% రెన్యూబుల్ ఎనర్జీ వినియోగించుకుంటాము, అంటే పొల్యూషన్ రహిత కరెంటు మేము వినియోగించుకుంటాము అని చెప్పని సాక్షాత్తు గూగుల్ CEO చెప్తా ఉన్నారు. మరి అక్కడ ఉపాధి కల్పన జరగదా? రెండోది, అసలు అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం ఆ గోడౌన్లో ధాన్యం బస్తాలు నింపేసి గోడౌన్ తాళం వేసి ఇక బయట వాచ్మెన్ ఉంటాడు, ఇంక లోపల డే టు డే యాక్టివిటీ ఏమి ఉండదు. అంటే ఇవాళ డేటా సెంటర్లో డే టు డే యాక్టివిటీ ఉండదు, అక్కడ ఆ డేటా సెంటర్ నిర్వహణ జరగదు అని చెప్పని ఎవరిని మభ్యపెట్టబోతూ ఉన్నారు వీళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా అదానీతోటి 500 మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వస్తే వాళ్ళకి భూమి కేటాయింపు చేస్తే దాన్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన పాలనా హయాంలో
తాను 300 మెగావాట్ డేటా సెంటర్ కోసం అదానీతోటి ఒప్పందం చేసుకున్నాడు కదా. మరి వాళ్ళ కోసం మొదలవాళ్ళలో ఎకరం 15 కోట్లు ఖరీదు చేసే భూమి ఎకరం ₹1,00,00,000కి 180 ఎకరాలు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చాడు కదా. చంద్రబాబు నాయుడు గారు 500 మెగావాట్ డేటా సెంటర్ కోసం 130 ఎకరాలు లీజ్ ప్రాతిపదిక మీద ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 300 మెగావాట్ అంటే 500 మెగావాట్కి 130 ఏకర్ అంటే 300 మెగావాట్కి ప్రపోర్షనేట్గా ఎన్ని ఎకరాలు ఇవ్వాలి? కానీ ఆయన 180 ఎకరాలు ఇచ్చాడు. 180 ఎకరాలు ఇస్తూ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు దాన్ని. చంద్రబాబు నాయుడు గారు లీజ్ ప్రాతిపదిక మీద ఇస్తే దాన్ని ఏ విధంగా ఇవాళ వైసీపీ వాదనతోటి వంత పాడుతూ ఉన్న ఈ సోకాల్డ్ మేధావులందరూ, ఎందుకంటే మేధావులు అనబడే వైసీపీ పేరోల్లో ఉన్న కొంతమందిని ముందు నుంచి వైసీపీ ఐడియాలజీ ప్రచారం కోసం వాడుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి అలవాటైన ప్రక్రియ. మనం 2019కి ముందు చూసాం. కొందరు ఫార్మరు ఐఏఎస్లు, కొందరు ఫార్మర్ ఐపీఎస్లు, కొందరు ఫార్మర్ జడ్జిలు, వీళ్ళందరినీ పర్యావరణ ప్రేమికులుగా, సామాజికవేత్తలుగా, ఇవాళ సామాజిక న్యాయం కోసం పోరాడే యోధులుగా వాళ్ళందరినీ పోర్ట్రేట్ చేస్తా నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ నిత్యం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తా, సభలు సమావేశాలు నిర్వహిస్తా ఒక ఐడియాలజీ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో వీళ్ళందరికీ ఎవరికి దక్కాల్సిన పదవులు వాళ్ళకి దక్కినాయి. పదవులు దక్కనాళ్ళు ముందుగానే పెట్టేబడ సర్దుకున్నారు. పదవులు దక్కినాళ్ళు కొందరు అతనితోటి సహవాసం చేసిన తర్వాత కానీ ఆ సహవాస దోషం అంటే తెలిసి రాల. తర్వాత మెల్లమెల్లగా మన చదువు, మన పరిజ్ఞానం, మన అనుభవానికి ఇతనితో సహవాసం వల్ల జీవితకాలం మనం కూడా కళంకం అంటించుకున్నట్టు అవుద్ది అని చెప్పని కొంతమంది ముందుగానే సర్దుకున్నారు. కొందరు చివరి క్షణం వరకు అతనిని ప్రజలు తిరస్కరించే వరకు, ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా ఆయన ద్వారా సంక్రమించిన పదవుల్లో గబ్బిలాల్లాగా వేలాడారు. ఇప్పుడు కొత్త సెట్ ఆఫ్ పీపుల్ని పట్టుకొస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళందరూ అవుట్డేటెడ్ అయిపోయారు కాబట్టి, వాళ్ళందరి నిజ స్వరూపాలు ఏంటో ప్రజలకు తెలిసి వచ్చింది కాబట్టి, ఆ రోజు వాళ్ళందరి మాటలు, వాళ్ళందరి చేతలు చూసి ప్రభావితులై జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రజలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల అనుభవపూర్వకంగా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఎవరు ఒక్కళ్ళు కూడా కంటికి కనపడని నేపథ్యంలో, వాళ్ళకి దక్కిన ప్రయోజనాల పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో ఆ సెట్ ఆఫ్ పీపుల్ అందరినీ పక్కకు పెట్టి ఇప్పుడు కొత్త సెట్ ఆఫ్ పీపుల్ని తీసుకొస్తా ఉన్నాడు. కానీ ఈ ప్రక్రియ పట్ల జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ క్యాంపెయిన్లో భాగస్వాములయ్యే ఈ సోకాల్డ్ మేధావుల పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది. మనం కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్ అని చెప్పండి. కొన్నిసార్లు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని సందర్భాల్లో అందరూ మోసం చేయాలంటే సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళు ఎంచుకునే విధానాలు, వాళ్ళు చేయించే ప్రచారం, వాళ్ళ నాయకులు అప్రోచ్, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు, వాటి కాన్సిక్వెన్సెస్, వీటన్నిటి పట్ల ఉన్న స్పష్టత నేపథ్యంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం $15 బిలియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెట్టుబడిని తీసుకొచ్చి అమెరికా బయట ఒక మల్టీనేషనల్ కంపెనీ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పని సంకల్పిస్తుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ద్వారా రేపటి రోజున తమ బిడ్డలకు దక్కే ఉపాధి అవకాశాల మీద నీళ్లు చల్లుకోవాలి అని చెప్పని ఆలోచన ఏ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ సంస్థ గ్రౌండింగ్ అవటం ద్వారా విశాఖపట్నం అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో నలిగింది. రేపటి రోజున భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచన చేసే ఏ పెట్టుబడిదారుడైనా సరే విశాఖపట్నానికి నైసర్గికంగా ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అక్కడ ప్రభుత్వం పట్ల గూగుల్ అంత సానుకూలత ఎందుకు వ్యక్తం చేసింది, అక్కడ ప్రభుత్వం అంత ప్రొయాక్టివ్గా ఏ నిర్ణయాలు తీసుకుంటూ ఉంది, వీటినన్నింటినీ డెఫినెట్గా వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకుంటారు. దాని పర్యవసానం ఇప్పుడు గూగుల్ ద్వారా జరిగింది తొలి అడుగు, అతి పెద్ద అడుగు. కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే నెల 14, 15, 16 తారీఖుల్లో విశాఖపట్నంలో జరగబోతున్న సిఏఏ కన్వెన్షన్ ద్వారా ఇటువంటి ఒప్పందాలు ఇంకా చాలా ఖరారవుతాయి. ఆ ఖరారయ్యే ఒప్పందాలతోటి ఒక్క విశాఖపట్నమే కాదు, 13 ఉమ్మడి జిల్లాల్లో 26 విభజిత జిల్లాల్లో కూడా
వివిధ పారిశ్రామిక సంస్థలు, పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థలు గ్రౌండింగ్ అవుతాయి. వాటి ద్వారా లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనకి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే ఈ 16 నెలల కాలంలో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రప్పించుకొని 5-6 లక్షల మందికి ఉపాధి కల్పనకి అష్యూరెన్స్ ఇచ్చున్న నేపథ్యంలో ఇవాళ ఈ గూగుల్ సంస్థ ద్వారా రేపటి రోజున ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారుగా 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి అని చెప్పని అష్యూర్ చేస్తున్న నేపథ్యంలో రాబోయే 2029 ఎన్నికల నాటికి ఒక్క విశాఖపట్నం ప్రాతిపదికగానే విశాఖపట్నంలోనే 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఉద్యోగ కల్పన మేము అష్యూర్ చేస్తున్నాము అని చెప్పని నారా లోకేష్ గారు చెప్తున్న మాటలకు అనుగుణంగానే ఈ సంకేతాలు మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ గూగుల్ రావటం అనేది మరిన్ని సంస్థలు విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అడుగు పెట్టడానికి మార్గం సుగమవుతుంది అనేది వాస్తవం. యా, థ్యాంక్ యూ సార్. సో ఇది అప్సన్ రాజేష్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.